ఈడీ కేసు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ కావేరి బవేజా కవిత పిటిషన్ పై విచారణ జరపనున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితకు ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చూస్తున్నాం ఇవాళ కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. ఇక సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జ్ కావేరి బవేజా కవిత పిటిషన్ పై విచారణ జరపనున్నారు. లిక్కర్ పాలసీ, ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ కోరుతున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితకు ఏప్రిల్ 23 వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ నాయుడు తెలుసుకుంది. కృష్ణ, ఇవాళ కవిత ఈడీ కేసు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఏదైతే కవితను ఈడీ అరెస్ట్ చేసిందో ఆ ఈడీ అరెస్ట్ చేసినటువంటి కేసులోనే ఈ రోజు కవిత రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేశారు. దానికి సంబంధించినటువంటి హియరింగ్ ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాబోతుంది. సో అయితే గతంలో కూడా ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసినటువంటి కేసులోనే మధ్యంతర బెయిల్ కూడా కోరారు. తన కుమారునికి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఎగ్జామ్స్ రాస్తున్న నేపథ్యంలో తల్లి యొక్క సపోర్ట్, మోరల్ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ న్యాయమూర్తి గారి బవేజా మధ్యంతర బెయిల్ నిరాకరించారు. తన కుమారుని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు అంటూ ఆమె ఆ బెయిల్ నిరాకరించడంతో పాటు ఆ బెయిల్ కి అంటే ఇప్పుడు ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమని కూడా మొన్న చెప్పారు. కాబట్టి ఈ రోజు దీనిపైన రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి మరి ఏం చెప్తారన్నది కూడా చూడాల్సింది. ఈ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అసలు కింగ్ కవిత కీలక సూత్రధారి. మొత్తం 100 కోట్ల రూపాయలు ఆమె ముందుగానే అడ్వాన్స్ గానే ఆమె ఆప్ నేతలకు అందజేశారు. ఆ మొత్తాన్ని గోవా, పంజాబ్ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఉపయోగించారంటూ ఈడీ చెబుతుంది. దానికి సంబంధించి నిన్న కూడా ఈడీ ఏదైతే కవిత దగ్గర నుంచి డబ్బులు తీసుకుని గోవా ఎన్నికలకు అప్పచెప్పారో ఆప్ సంబంధించినటువంటి ఒక కార్యకర్తను ఆయనను కూడా నిన్ననే అరెస్ట్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి కూడా తాజాగా ఆధారాలు కూడా పూర్తిగా అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీకి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంకా అనేక ఆధారాలు కూడా ఉన్నాయని కూడా చెప్తోంది. అయితే ఇదే కేసులో సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కవిత 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఇదే కోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఆ కేసులో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి కేసులో ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ 2 కేసులో కూడా చేయాలని అన్నారు. సో ఈ రోజు ఈ కేసుకు సంబంధించిన రెగ్యులర్ బెయిల్ లో ఆమె ఒకవేళ ఆమెకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా సిబిఐ కేసులో అరెస్ట్ ఉన్నందువల్ల ఆమె బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి సిబిఐ కేసులో 23వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ లో కొనసాగాల్సి ఉంటుంది. సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఆమె ఈ పిటిషన్ ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. నిన్న ఈ బెయిల్ పిటిషన్ సందర్భంగానే సిబిఐ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వాదన సందర్భంగానే న్యాయమూర్తి కావేరి బవేజా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకు కవిత కోర్టుకు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడాలంటే కోర్టు బయట మాట్లాడాలి, అంతేగాని కాదాల్లో కానీ కోర్టులో కానీ ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుకోవాలన్న ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు సబ్జెక్ట్ ఉన్నటువంటి ఈ కేసులో ఎందుకు ఈ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే మోహిత్ రావు ఆమె తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని న్యాయమూర్తి చేసిన విషయాన్ని కవిత కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు ఈడీకి సంబంధించి రెగ్యులర్ బెయిల్ సంబంధించి ఆమె కనుక అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా సిబిఐ కేసులో ఆమె ఇంకా అరెస్ట్ ని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఇంకా లోపలే ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాతనే ఈ రెండింటిలో రెగ్యులర్ బెయిల్ వచ్చిన తర్వాతనే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. జనరల్ గా ఈ కేసులో మనం చూస్తే సంవత్సరం పైగానే ఈ కేసులు కొనసాగుతున్నాయి. సంవత్సరం తర్వాతనే అది కూడా అప్రూవర్ గా మారినటువంటి చంద్రారెడ్డి గాని లేకపోతే మాగంట రాఘవరెడ్డి గాని వీళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారిన వాళ్ళకి మాత్రం అప్రూవర్ గా మారకుండా ఈ కేసులో మనకు సంబంధం లేదని చెప్తున్న వాళ్ళకి మాత్రం సంవత్సరంన్నరగా జైల్లోనే ఉన్నారు. మరి ఈ రోజు ఈ బెయిల్ పరిస్థితి ఏమవుతుందనేది కూడా తర్వాత నెలకొని ఉందని చెప్పొచ్చు.
రైట్, థ్యాంక్ యూ కృష్ణ.